ఎమ్మెల్యేల మీటింగ్స్ పైన కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. గతంలో ప్రగతి భవన్ మెట్లు కూడా ఎక్కలేదు, ఇప్పుడు ఎందుకు గ్రూపుగా రమ్మని చెప్తున్నారు? బుద్ధి లేని మాటలు ఇంకా ఈడియట్స్ మాట్లాడతారు. రోజు కలిసినాం మేము, కేసీఆర్ గారు కలవని రోజే లేదు. మేము బృందాలుగా కలుస్తాము. ఎందుకు మీకెందుకు లాగులు తడుస్తున్నాయి? మీరు ఎందుకు భయపడుతున్నారు? కేసీఆర్ గారు కలవటం మొదలైందనగానే మీకెందుకు లాగులు తడుస్తున్నాయి? మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరెందుకు కొనుక్కుతున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? మీ ముఖ్యమంత్రికి ఏంటి ఓడోడు దొంగలు వచ్చిపోతున్నారు, మేమే మాట్లాడతలేం కదా. సాటంగా ఓడోడు మూటలు తీసుకొని వచ్చిపోతున్నాడు, మేమే మాట్లాడతలేం కదా. ఏమేమి మంచుకుంటున్నారు? అరే కేసీఆర్ దగ్గరికి తప్పకుండా పోతారు. ఇది మా భవన్, మేము వస్తూనే ఉంటాం ప్రతిరోజు. కేసీఆర్ ఇంటికి పోతాం, కేసీఆర్ ఇంకొక అడుగున పోతాం. ఎందుకు ప్రజలు వస్తున్నారు, తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే మీ చక్కదనం అప్పుడే అర్థమైపోయింది, తేలిపోయాను. మీరు ఇచ్చిన హామీలు బూటకమని, మీరు కేవలం మోసగాండ్లని, పగటి దొంగలని ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ బాట పడుతున్నారు ప్రజలు. ఒక మన నాయకులే కాదు, ప్రజలు వస్తున్నారు. గతంలో దానం నాగేందర్ పోయినప్పటి నుంచి కూడా మీరు స్పీకర్ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుంచి సమయం లేదు, నిన్న కోరిరు, టైం లేదు. ఇప్పుడు ఓఎస్డీతో మాట్లాడాలనుకున్నారు, అతనికి కార్యదర్శితో మాట్లాడారు. స్పీకర్ ఎందుకు అందుబాటులోకి రావట్లేదు? అని కూడా ఏమైనా ప్రెజర్ ఉందనుకుంటారా ఏంటి? అది ఆయన చెప్పాలి కదా. స్పీకర్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. స్పీకర్ గారిని అడిగారు ఆ విషయం. మరి న్యాయంగా ఇవ్వాలి. వారు ఏం చెప్పినారు? మేము పార్టీలకు అతీతమైన మనిషిని కదా స్పీకర్ మాట్లాడేది. ఒకసారి స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత నాకు ఎటువంటి వివక్ష ఉండదు, నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తా అని చెప్తారు కదా. వారు నిన్న నాకు నేను సమయం అడిగినప్పుడు ఏమేం చేస్తున్నాడు ఏందనే విషయాలు నేను మాట్లాడను. మరి ఎంత బిజీగా ఉండనే విషయాలు నాకు సంబంధం లేదు. నేను అడగటం గౌరవంగా ఒక శాసనసభ్యుడిగా నేను అడగాల్సిన పద్ధతులు అడిగినా, వారు రెస్పాండ్ కావాల్సిన పద్ధతులు కాలేదు. నాకున్న ఇతర మార్గాలు ఎంచుకున్నాను. పేపర్లు, టీవీలు మీరు లీగల్గా ఫైట్ చేస్తున్నారు ఎమ్మెల్యేల పైన, అనౌన్సర్ కోసం ఇంత జరుగుతున్న ఈ అంశాలపైన ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు? రీజన్ ఏంటి? రీజన్ వారే చెప్పాలి. మేము కూడా దానికి తగిన సమయంలో తగిన రీతిగా స్పందిస్తాం. గూడెం రేవంత్ రెడ్డి మొత్తం ఢిల్లీలో ఉన్నారు, ఆయన పార్టీ మాత్రం వార్తలు వస్తున్నాయి. మీరు ఏమైనా సంప్రదించారా? ఏవో తెలియలేని మాటలు, పనికిమాల మాటలు ఇవన్నీ కూడా. ఈడ రేవంత్ రెడ్డి ఇంటింటికి వచ్చి తిరుగుతుంటే ఆయన పాపం ఢిల్లీ దాకా ఎందుకు పోవాలి? రేవంత్ రెడ్డి ఢిల్లీలో తిరిగి ఆ పనిలో ఉంటే అభివృద్ధి పనులు వదిలిపెట్టి, రైతు బంధు వదిలిపెట్టి, రుణమాఫీ వదిలిపెట్టి, 2500 పెన్షన్ వదిలిపెట్టి, చేయాల్సినవి వదిలిపెట్టి, జాబ్ క్యాలెండర్ తయారు చేసిన వదిలిపెట్టి కండువా పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు. మీ గప్పనా నీకు గప్పనా నీకు గప్పనా అని ఈయనే తిరుగుతుంటే, ఆయన దుకాణం దాకా ఈయన పోయాకరైంది, ఈయన ఇంటికి ఆయన వస్తుంటే రైట్. గౌరవనీయులు మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు, బాన్సువాడ శాసనసభ్యుడిగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరో, అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిన్న నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా, 3-4 నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా, మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పినాను. అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం, ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను. తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను రాత్రి 7-8 గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి
వారి ఓఎస్డీకి వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు, వారి ఓఎస్డీకి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పారు. నాకు ఇంకా ఏం చెప్పలేదు. మరి రాత్రి అయింది, కనీసం మరి రేపు ఉదయమైనా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఇంతకుముందు ఒక గంటన్నర క్రితం మరి ఓఎస్డీ గారు మాత్రం ఫోన్లో దొరికింది నాకు. దొరికి సార్ వికారాబాద్కి వచ్చిండ్రు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని మాట చెప్పింది. నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు, ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వారు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పినాం. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. 2 మార్గాల ద్వారా స్పీకర్ గారి ఈమెయిల్కి పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు, వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం. అసలు బీఆర్ఎస్పీ ఫిరాయింపుల అంశం మీద మాట్లాడే నైతిక అర్హత లేదని కాంగ్రెస్ అంటారు, సిపిఐ లాంటి పార్టీ కూడా. వాళ్ళకు ఉంటుందా, వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసి మాట్లాడే వరకు ఉంటుందా? పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తెచ్చింది కాంగ్రెస్. పైగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ భారత